హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మన రాయచోటిలో మన దేవుడి ఉత్సవం వెళ్ళేటప్పుడు ముస్లిమ్స్ కొందరు రాళ్ళదాడి చేశారు. ఆ ఘర్షణ అయింది బాగా. ఈ ఇన్సిడెంట్ని ఆర్ వాయిస్ అని చెప్పేసి మహిళా జర్నలిస్ట్ బాగా చక్కగా ఎక్స్పోజ్ చేశారనమాట. ఈ ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏమైందంటే, రాయచోటి నుంచి అబ్దుల్ అనే వ్యక్తి ఆర్ వాయిస్కి కాల్ చేసి వినీత గారిని క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. అందులో అతను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాయచోటిలో ఇన్సిడెంట్ చూసారా, చూడనప్పుడు మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారు అన్నట్టు అడిగాడనమాట. అయితే దానికి వినీత గారు బాగానే కౌంటర్ ఇచ్చారు, ఆర్ వాయిస్ వినీత గారు. కాకపోతే వినీత గారు ఎప్పుడైనా కానీ మీరు ఏం చేయండి తెలుసా, ఈ పాయింట్స్ కూడా రేస్ చేయండి. ఎప్పుడైనా ఏ అబ్దుల్ అయినా ఫోన్ చేసినప్పుడు, కాల్స్ చేసినప్పుడు ఈ పాయింట్స్ కూడా మీరు పరిగణలోకి తీసుకోండి, ఈ క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మనది ఎట్లా అంటే, భారతదేశము రెండు భాగాలైనాయి అనమాట. ఒకటి భారతదేశము, ఒకటి పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ ఎందుకైందంటే, ఈ ముస్లిమ్స్ సంబంధించిన ఒక లీడర్ ఏం చేశాడంటే, మొహమ్మద్ జిన్నా, వాడు ఏం చేశాడంటే, చూడండి మా ముస్లిమ్స్కి వేరే దేశం కావాలి అని చెప్పేసి మన భారతదేశం ఒక పైన భాగాన్ని విడదీసేసి ముస్లిం కోసం అని చెప్పేసి పెట్టుకున్నాడు అనమాట. అలాంటప్పుడు ఏమైందంటే, చాలామంది ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళలేదు. అప్పుడు ఏంటంటే ఒక 5% ముస్లిమ్స్ ఇక్కడ ఉండిపోయారనమాట. సో ఈ 5% ముస్లిమ్స్ ఇప్పుడు ఏమైందంటే దాదాపు 40% అవుతున్నారు అనమాట. 60% హిందువులు అవుతున్నారు అనమాట. సో ఇదని మన సిచ్యుయేషన్. అలా అని చెప్పి మనం వాళ్ళని వెళ్ళిపోని అనట్లేదు. కాకపోతే వాళ్ళకొకటి గుర్తు చేయాలి. ఎలా అంటే, ఒకవేళ భారతదేశంలో మీకు అంత ఇబ్బంది ఉంటే కనుక, మీకు చాలా దేశాలు ఉన్నాయి, బయట వేరే దేశాలలో చాలా దేశాలు, కాకపోతే మన భారతదేశం పక్కన మాత్రం 2 దేశాలు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్ ఉంది, ఒక బంగ్లాదేశ్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మంచి హ్యాపీగా ఉండొచ్చు. అది నేను చెప్పేది. ఇంకొకటి, అతను ఏమన్నాడంటే, ఉత్సవం వెళ్ళేటప్పుడు మేము నమాజ్ చేస్తున్నాం, మా ఒక్క పొద్దులు ఉన్నాయి, శబ్దాలు చేయకుండా వెళ్ళండి అని చెప్పేసి మేము వార్నింగ్ ఇచ్చాం అని చెప్పి అంటున్నాడు. ఆయన మీరెవరు వార్నింగ్ ఇవ్వడానికి? మా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ గుడి వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. మీరు నిన్న మొన్న మసీద్ ఆడ పెట్టేసి ఇప్పుడు ఉత్సవాలు చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి మీరెవరు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు భారతదేశంలో ఇలాంటి ధమ్కీలు ఇస్తున్నారు కదా, ఒక్కసారి మీ ముస్లిమ్స్కి సంబంధించిన పరిస్థితి చైనాలో ఎలా ఉందో ఒకసారి మీరు ఆరా తీయండి. ముస్లిమ్స్ సంబంధించిన మస్జిద్లు చైనాలో మొత్తం మూతపడుతున్నాయి. కొన్నింటిని బార్స్గా తయారు చేస్తున్నారు, బార్. ఇప్పుడు మీరు భారతదేశంలో ఏదైతే మీ మస్జిద్లు మనమే అనుకుందాం, మన మస్జిద్లు ఎలా ఉంటాయి, మధ్యలో గుమ్మస్ ఉంటాయి, గోపురంలాగా ఉంటాయి కదా. కానీ మీరు చైనాకి వెళ్తే ఏం చేస్తారు తెలుసా, వాడు ఆ గుమ్మస్ అవి పైన ఉన్న అవి తీసేస్తున్నాడు అనమాట. వాడు గోపురాలను తీసేసి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు కట్టుకుంటున్నాడు. అక్కడ మీరు జోలు తీయరు, ఆ మాట ఎత్తరు. అంటే చైనాలో జరుగుతున్న ఘోరాల గురించి మీరు మాట్లాడరు. అదొకటి అనమాట. ఇప్పుడు పక్క ముస్లిమ్స్ అని చెప్పుకునే సౌదీకి వద్దాం. ఆ సౌదీ ప్రిన్స్ ఏమన్నాడు తెలుసా, మనం రీసెంట్గా, మీరు ఎక్కడ పడితే అక్కడ నమాజులు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కరాకండి చెప్పాడు అనమాట. కానీ మీరు భారతదేశంలో ఏం చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నమాజ్ చదువుతుంటారు. చాలామంది డిస్టర్బెన్స్ కూడా చేస్తున్నారు. కానీ ఏ హిందూ అయినా మిమ్మల్ని ప్రశ్నించాడా, ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పేసి? చేయట్లేదు, మేము ఏం ప్రశ్నించట్లేదు కదా. అలాంటప్పుడు మీరు సంవత్సరంలో జరిగే ఒక్క ఉత్సవంకి ఎందుకు మీరు అంతా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? అంటే హిందువులలో ఎవరు అడిగేవాడు లేరు. ఆంధ్రప్రదేశ్లో అయితే అడిగేవాడు లేడనే కదా. చాతగాని దద్దమ్మలో ఉన్న ఒక ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టే కదా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా చాతగాని దద్దమ్మ ప్రభుత్వమే నడుస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు చైనాలో ఇంకో టాపిక్కి వద్దాం. మస్జిద్లన్నీ బార్లు తయారు చేస్తున్నారు.
మీరు చూడండి, న్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏది కూడా నేను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడా, అన్ని ప్రూఫ్స్ ఉంటాయి నా దగ్గర. చైనాలో మసీద్లలో అమ్మాయితోటి డ్యాన్స్ చేస్తున్నారు, ముస్లిం అమ్మాయితోటే. చైనాలో మీరు ఇక్కడ భారతదేశంలో ఏదైతే మీ షరియా లా ప్రకారం మీరు గడ్డం వేస్తారో అక్కడ అలా పెంచడానికి లేదు, అక్కడ ఆంక్షన్స్ ఉన్నాయి. మీరు చైనా ముస్లిమ్స్ చూడండి, తెలుస్తుంది. చైనాలో ముస్లిమ్స్ అందరినీ, మైనార్టీగా ఉన్న ముస్లిమ్స్ అందరినీ ఒక సీక్రెట్ ప్లేస్లో చెంబర్లో వేస్తారనమాట. అక్కడ వేసేసి అక్కడ ఏం చేస్తున్నారో ముస్లిమ్స్ని తెలియదు అనమాట ఎప్పటివరకు. అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. ఇది చైనాలో ముస్లిమ్స్ల పరిస్థితి, మస్జిద్ల పరిస్థితి. సౌదీలో ఏమైంది చెప్పాలా? సౌదీలో ఇక్కడ మీరు భారతదేశంలో పిల్లల్ని మీరు మస్జిద్కి తీసుకెళ్ళగలుగుతారు, కానీ అదే సౌదీలో మీరు పిల్లల్ని మస్జిద్కి తీసుకెళ్ళవద్దు, అక్కడ ఆంక్షన్స్ ఉన్నాయి. భారతదేశంలో మీరు మస్జిద్లలో కలిసి మీరు ఏం చేసుకుంటారు, చందాలు పోగు చేసుకుంటారు. ఇంకా ఇక్కడ భారత ప్రభుత్వం నుంచి మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకుంటారు. హిందువులు కట్టే ట్యాక్స్ తోటి మీరు హజ్జులకు వెళ్తారు. కానీ అదే మీరు సౌదీకి వస్తే ఏమవుతుందంటే, మీరే అక్కడ మస్జిద్ని నిర్వహిస్తున్నందుకు, మస్జిద్ కట్టుకున్నందుకు, మీరు మస్జిద్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మీరే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అదనమాట. ప్రతి ఒక్క విషయంలో మీ మీద అక్కడ ఆంక్షన్లు ఉంటూనే ఉంటాయి. స్వేచ్ఛగా ప్రార్థన చేసే వీలు కూడా ఉండదు. ఇది సంగతి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ముస్లిం ప్రశ్నించినప్పుడు మనం తిరిగి ప్రశ్నించాలి. భారతదేశంలో మీకున్నంత స్వేచ్ఛ ఇంకా ఎవ్వరికి లేదు. సో మా ఉత్సవాలను మీరు గౌరవించండి, మీ ప్రార్థనలను మేము గౌరవిస్తాం. జై శ్రీరామ్.